నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ ఎవరిని మా గెలిపించాలనుకుంటున్నారు? భీమవరం వచ్చేసరికి గన్ శ్రీనివాస్ గారేనండి. ఆయనే చాలా పనులు చేశారండి. మీ గన్ శ్రీనివాస్ గారు కూడా మీరు వెళ్ళగానే మీకు బాగానే చాలా స్పందిస్తారా? బాగా స్పందిస్తారండి ఆయన. చిన్న పెద్ద అనే వయసు తేడా అది ఏమి ఉండదండి. వెళ్ళిన వెంటనే ఏంటమ్మా వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి ఈ సమస్య ఏంటి అని అడుగుతారండి. అడిగిన వెంటనే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అది వెంటనే చేయాలని చెప్పేసి మాట్లాడారు. అలాగా మేము ఇక్కడ కరెంట్ లో వోల్టేజ్ గురించి వెళ్ళామండి. అది వెంటనే చేశారండి. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కి అక్కడ దారి గురించి అయ్యి చాలా పనులు మాకు చేశారండి. అంటే మీరు వెళ్ళగానే స్పందించి మీకు ఏ అవసరమైన స్పందించారండి. తప్పనిసరిగా చేస్తానమ్మా అని వెంటనే అధికారులతో మా ఎదురుగానే మాట్లాడారండి. కరెంట్ విషయంలో మాత్రం మాకు చేశారండి. సచివాలయం సంస్థ కూడా మీకు వెళ్ళగానే అన్ని అనుకూలంగా చేసి పెడుతున్నారు. చాలా బాగుందండి. మాలాంటి వాళ్ళు భీమవరం వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక రోజు పనిమానికి కూలి పనిమానికి వెళ్ళి ఇబ్బంది పడవలసిన రోజులని పోయి ఇప్పుడు మా దగ్గరికే వచ్చి ఏం కావాలి ఏంటి అని అడిగి అన్ని చేస్తున్నారని చాలా బాగుందండి. 100% నిజమండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక ఆధార్ కార్డులో ఇప్పుడు ఏదైనా పేరు తప్పులు ఉన్నా, ఇంటి పేరు మార్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా వయసు తేడా ఉన్నా భీమవరం వెళ్ళి చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు సచివాలయంలో అందుబాటులోకి వచ్చిందండి. చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఓటు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు సార్? మాకు ఏ పార్టీ వల్ల మాకు ఉపయోగం జరుగుతుందని అందుకని మేము వైఎస్ఆర్ పార్టీకే మేము అనుకూలంగా ఉన్నామండి.